శ్రీమాత్రే నమః. గృహానికి సంబంధించి ముఖ్యమైన వాస్తు నియమాలు. ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వాస్తుశాస్త్రం ప్రకారం ఇల్లు నిర్మాణం ఎలా ఉండాలి, ఇంటి గదులు ఏ దిశలో ఉండాలి, ఇలా ప్రతి విషయాల గురించి వాస్తు గ్రంథాలలో ప్రస్తావించారు. వాస్తు ప్రకారం మీ ఇంటి ప్రధాన ద్వారం తూర్పు దిశలో కానీ ఉత్తర దిశలో కానీ ఉండాలి. తూర్పు దిశ సూర్యోదయ దిశ. సూర్యుని శక్తివంతమైన కిరణాలు తూర్పు దిశ నుండి మీ ఇంటిలోనికి ప్రవేశిస్తాయి. మీ ఇంటి ప్రధాన ద్వారం ఈ దిశలో ఉంటే చాలా మంచిది. ఉత్తర దిశలోనే మీ ఇంటి కిటికీలు, తలుపులు ఉండాలి. ఇంటి బాల్కనీ, వాష్ బేసిన్ కూడా ఉత్తర దిశలో ఉండాలి. ప్రధాన ద్వారం ఉత్తర దిశలో ఉంటే మీరు ఖచ్చితంగా మీ జీవితంలో ధనవంతులవుతారు. ఇక అదృష్టం కలిసి రావాలంటే ఈశాన్య భాగంలో బరువులు పెట్టకూడదు. ఈశాన్యంలో బరువులు పెడితే మన జీవితమే భారంగా మారుతుంది. మీ ఇల్లు చిన్నదైనా సరే మీ ఇంటికి ముందు తులసి మొక్క, దానిమ్మ, జామ, ఉసిరి వంటి చెట్లలో ఏదో ఒక మొక్కను మీ ఇంటి ముందు పెంచుకోండి. ఈ మొక్కలు మీ ఇంటి ముందు ఉంటే చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఇంట్లో ముళ్ళ చెట్లను పెంచుకోకూడదు. ముళ్ళ చెట్లు ఇంట్లో ఉంటే మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అడుగడుగున ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇంట్లో గోరింటాకు చెట్టును పెంచుకోకూడదు. వాస్తు ప్రకారం మీ ఇంట్లో పనిచేయని గడియారం ఉండకూడదు. దీనివల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే మీ ఇంట్లో విరిగిన వస్తువులు ఉంటే మీ ఇంటికి వాస్తు దోషం వస్తుంది. విరిగిన వస్తువులను ఇంట్లో ఉంచితే అశుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక నష్టం, అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. కాబట్టి ఈ వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే వాటిని తొలగించండి. చదువుకునే పిల్లల గదిలో సరస్వతీదేవి ఫోటో పెట్టుకోవటం చాలా మంచిది. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడం కోసం ఇంటికి తెచ్చుకోవలసిన ముఖ్యమైన వస్తువులలో నెమలీకలు ఒకటి. మీ ఇంట్లోని పూజా గదిలో నెమలీకలు పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. అలాగే పసుపు కలిపిన అక్షంతలు పూజా గదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. పూజా గదిలో అక్షింతలు ఉంచడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. పూజా గదిలో గోమాత ఫోటో ఉంటే సకల దేవతలు మీ ఇంట్లో ఉన్నట్లే. గోమాత అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం తాండవిస్తుంది. వంటగదిలో పూజా గది ఉండకూడదు. వంటగదిలో పూజలు చేయటం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. రోజు స్నానం చేసిన తర్వాత మీ ఇంటి ఈశాన్య మూలలో పసుపు నీళ్లను చల్లండి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వాస్తు ప్రకారం మీరు నిద్రపోయేటప్పుడు మీ తలను దక్షిణ దిశలో కానీ తూర్పు దిశలో కానీ ఉండేలా చూసుకోండి. రావి చెట్టును దైవ వృక్షంగా భావించి పూజిస్తారు. కానీ రావి చెట్టు ఇంట్లో కానీ ఆరు బయట కానీ పెరిగితే అశుభంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది పితృదోషానికి దారితీస్తుంది. కాబట్టి మీ ఇంటి దగ్గర పెరిగితే వెంటనే తీసేయండి. మీ పడక గదిలో జంతువుల ఫోటోలు ఉంచకూడదు. ఇది అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. చాలామంది తమ బెడ్రూమ్లో టీవీలు, ల్యాప్టాప్లు పెడతారు. కానీ ఇది చాలా పెద్ద తప్పు. ఇలా ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి. మీ పడక గదిలో రాధాకృష్ణుల బొమ్మలను పెట్టుకుంటే దంపతుల మధ్య కలహాలు ఉండవు. అన్యోన్యత పెరుగుతుంది. సాలెగూళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఇవి రాబోయే కష్టాలను సూచనలు. కాబట్టి మీ ఇంట్లో సాలెగూళ్ళు కనిపిస్తే వెంటనే వీటిని తొలగించాలని వాస్తు చెబుతుంది. మీ ఇంటి సింహద్వారం ముందు సూర్యభగవానుడి పటం ఉంచడం వల్ల మీకున్న గ్రహదోషాలు తొలగిపోయి మీ చేతిలో డబ్బు నిలుస్తుంది. శనివారం రోజు మాత్రమే బూజు దులపడం, ఇల్లు శుభ్రం చేయటం వంటి పనులు చేయాలి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే మీ ఇంటి ప్రధాన తలుపు మీద పసుపు కుంకుమలతో స్వస్తిక్ గుర్తును వేయండి. ఇంటి ప్రధాన ద్వారం మీద స్వస్తిక్ గుర్తు ఉంచడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆహ్వానించినట్టే. ఇది ముఖ్యమైన మార్గం. స్వస్తిక్ రాయటంతో పాటు ఇంటి ప్రధాన ద్వారం వద్ద రోజు ముగ్గు పెట్టి ప్రతి శుక్రవారం దీపం వెలిగిస్తే అది మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీ ఇంట్లో పేదరికం తొలగిపోయి ధనవంతులుగా మారాలంటే ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ ఇంట్లోని పూజా గదిలో ఉంచండి. మీ వంటగది లేదా బాత్రూమ్ పశ్చిమ దిశలో ఉండాలి. వంటగది మరియు బాత్రూమ్ ఒకదానికొకటి దగ్గరగా ఉండకూడదని గుర్తుంచుకోండి. ఈశాన్య దిశ దైవానికి సంబంధించిన దిశగా పరిగణిస్తారు. ఈశాన్య దిశలో నీటి బోరింగులు, పూజ గది ఉండాలి. వాయువ్య దిశలో పడక గది ఉంటే చాలా మంచిది. మెట్ల కింద పూజా గదిని ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. వాస్తు ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఉడవకూడదు. ఎందుకంటే సాయంత్రం సమయంలోనే లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం కాబట్టి
ఈ సమయంలో ఇంటిని ఊడిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించదు. చీపురును లక్ష్మీదేవి రూపంగా పరిగణించబడుతుంది. చీపురును ఎప్పుడూ కూడా తలుపు దగ్గర పెట్టకూడదు. అంతేకాకుండా మీ ఇంటి మెయిన్ డోర్కి ఎప్పుడూ మామిడాకులు కట్టి ఉంచండి. మామిడాకులు ఉన్న ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయట వస్తుంది. సాయంత్రం చేసే పూజలో ఎల్లప్పుడూ 2 దీపాలను వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. వాటిలో ఒకటి నెయ్యి దీపం, మరొకటి నువ్వుల నూనెతో ఉండాలి. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే సర్వ సుఖాలు సౌభాగ్యాలు కలుగుతాయి. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్త దోషములు తొలగిపోతాయి. వాస్తు ప్రకారం శుక్రవారం రోజున రాళ్ల ఉప్పును కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు. హిందూ విశ్వాసం ప్రకారం ఆదివారం రోజున రావి చెట్టులో దరిద్ర దేవత నివసిస్తుందట. కనుక ఆదివారం రోజున రావి చెట్టును ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోకూడదు. కొంతమంది పాత న్యూస్ పేపర్లను ఇంట్లోనే ఉంచుకుంటూ ఉంటారు. కానీ వాస్తుశాస్త్రం ప్రకారం పాత న్యూస్ పేపర్లు మీ ఇంటికి దుష్ట శక్తులను ఆహ్వానిస్తాయి. ఎందుకంటే దుమ్ము ధూళి వాటిపై పేరుకుపోతాయి. ఇది మీ కుటుంబంలో ప్రతికూల భావోద్వేగాలను, అసమానతను సృష్టిస్తుంది. అందువల్ల పాత న్యూస్ పేపర్లను ఇంట్లో ఉంటే వెంటనే వాటిని పారివేయాలి. మీ పర్సులో ఎప్పుడూ డబ్బులు ఖర్చు అయిపోతుంటే ఎరుపు రంగు ఉండే పర్సును వాడితే మీ ఖర్చులు తగ్గుతాయి. వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ని ఇంట్లో పెంచడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. మనీ ప్లాంట్ ఉన్న ఇంట్లో ముక్కోటి దేవతలు ఆశీర్వాదాలు ఉంటాయట. ఆదివారం రోజున సెలవు కావటంతో అన్ని రోజుల కంటే ఆదివారం రోజున మద్యం, మాంసాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కానీ ఆదివారం రోజున మాంసాహారం తీసుకోకుండా ఉంటేనే మంచిదట. కొద్ది రోజుల పాటు ఇలా పాటించి చూడండి. మీ జీవితంలో ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుందని చెబుతారు. మన ఇంటి మీద ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా గుమ్మడికాయ లాక్కుంటుందని, దానికి ఆ శక్తి ఉందని చెబుతారు. ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోకపోతే నేరుగా నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేస్తుంది. ఇతరుల ఇళ్లలోని వాడకం నీరు మన ఇంటి ఆవరణలోనికి ప్రవేశించడం మంచిది కాదు. వీలైనంత వరకు 2 లేదా 3 పటాలను మాత్రమే పూజా గదిలో ఉండాలి. అంతేకాని స్నేహితులు, బంధువులు ఇచ్చిన దేవుళ్ళ ఫోటోలతో పూజా మందిరాన్ని నింపడం మంచిది కాదు. గృహం ముందు కానీ, ఖాళీ స్థలమునందు కానీ వాయువ్యము మేరక కలిగినట్లయితే వంశవృద్ధి, ఐశ్వర్యము, సకల శుభాలు కలుగుతాయి. పూజా గదికి ఎప్పుడూ 2 తలుపులు ఉండేలాగా చూడాలని, ఈ గదికి తప్పనిసరిగా గడప ఉండాలని వాస్తు నిపుణులు అంటున్నారు. పడక గదిలో ఒక మూలన పూజకు కేటాయిస్తే వెంటనే అక్కడి నుంచి మార్చాలి. పూజ కోసం కేటాయించిన ప్రాంతం శుద్ధిగా ఉండేలాగా చూసుకోవాలి. స్తంభ ప్రతిష్ఠ చేయటానికి సోమ, బుధ, శుక్ర, గురువారాలు ఉత్తమం. తూర్పు ఈశాన్య దిశలో పొడవైన వృక్షాలు ఉంటే ప్రతికూల ప్రభావం చూపుతాయి. పత్తి, తాటి చెట్టు ఇంటి ఆవరణలో ఉంటే అశుభం. కుండీల్లో పెంచుకున్న మొక్కలను ఇంటికి ఉత్తర, తూర్పు దిక్కుల్లోని గోడలపై ఉంచరాదు. పశ్చిమ ప్రహారీ గోడకు అత్యవసరం అనుకుంటే తప్ప గూళ్ళు ఉంచరాదు. ఆగ్నేయాన వంటగది ఉండాలి. లేదా ఎరుపు రంగు, నారింజ, గులాబీ రంగులు సూచించే కలర్స్ వేస్తే మంచిది. ఇంటిని చిమ్మే చీపురు శనీశ్వరుని ఆయుధం. అందుచేత గోడకు అనిచ్చేటప్పుడు చీపురు హ్యాండిల్ పైకి మాత్రమే పెట్టి ఉంచడం శుభకరం. గృహం లోపల ప్రతిధ్వనులు కలుగరాదు. అది గృహంలో నివసించు వారికి ఆయుర్దాయ క్షీణత. ఫిష్ ఎక్వేరియం ఇంటిలోని చెడును బయటకు పంపించి నిర్మలమైన వాతావరణం కలిగించేందుకు సహాయపడుతుంది.
మనీ ప్లాంట్ ఇంట్లో ఉంచడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఈ మొక్క అదృష్టాన్ని ఇస్తుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. మనీ ప్లాంట్ని కిటికీలు, తలుపులు, మెట్లు మూలల్లో వేలాడు తీయండి. ఇవి నెగిటివ్ ఎనర్జీని రాకుండా చేస్తాయి. ఒక గృహాన్ని భాగాలుగా విభజించి ఉంచుకోక ఎవరికి వారే గృహ నిర్మాణం చేసుకోవటం అందరికీ శ్రేష్టం. దక్షిణ దిశలో సింహద్వారం ఎదురుగా నిలుపు వీధి ఉన్నచో ఇబ్బందులు తప్పవు. కూరగాయల మొక్కలని ఈశాన్య దిశలో కాకుండా ఇంటి ఆవరణలో ఎక్కడైనా పెంచుకోవచ్చు. ఇంటి ఆవరణలో తూర్పు దిశలో రావి చెట్టు, పడమరలో మర్రి చెట్టు, ఉత్తరంలో మేడి చెట్టు, దక్షిణంలో జువ్వి చెట్టును పెంచరాదు. ఇంట్లో ఎప్పుడూ తూర్పు ముఖంగానే వంట చేయాలి. ఇలా చేయకపోతే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. వాస్తుశాస్త్రం ప్రకారం ఇల్లు నిర్మాణం ఎలా ఉండాలి, ఇంటి గదులు ఏ దిశలో ఉండాలి, ఇలా ప్రతి విషయాల గురించి వాస్తు గ్రంథాలలో ప్రస్తావించారు. వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం తూర్పు దిశలో కానీ ఉత్తర దిశలో కానీ ఉండాలి. తూర్పు దిశ సూర్యోదయ దిశ. సూర్యుని శక్తివంతమైన కిరణాలు తూర్పు దిశ నుండి మీ ఇంటిలోనికి ప్రవేశిస్తాయి. మీ ఇంటి ప్రధాన ద్వారం ఈ దిశలో ఉంటే చాలా మంచిది. ఉత్తర దిశలోనే మీ ఇంటి కిటికీలు, తలుపులు ఉండాలి. ఇంటి బాల్కనీ, వాష్ బేసిన్ కూడా ఉత్తర దిశలో ఉండాలి. ప్రధాన ద్వారం ఉత్తరాన ఉంటే మీరు ఖచ్చితంగా మీ జీవితంలో ధనవంతులవుతారు. ఇక అదృష్టం కలిసి రావాలంటే ఈశాన్య భాగంలో బరువులు పెట్టకూడదు. చూశారు కదా వాస్తు నియమాలు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.